దేశవ్యాప్తంగా అన్నదాతల జీవన స్థితి ఎలా ఉంది? అన్నదాతలకు వ్యవసాయం లాభసాటిగా ఉందా? రైతుల రుణభారం అసలేం చెప్తోంది అనేది ప్రస్తుతం అందరూ అన్నదాతల గురించి ఆలోచించేలా చేస్తోంది. రైతులపై పెరుగుతున్న రుణభారంపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కీలక వివరాలను వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయం మంత్రి పంకజ్ చౌదరి దేశవ్యాప్తంగా రైతుల అప్పులపై లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ రైతుల రుణాల విషయంలో తమిళనాడు అగ్రస్థానంలో ఉందని, ఆంధ్రప్రదేశ్ దాని తర్వాతి స్థానంలో 2వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. కేంద్ర గణాంకాల ప్రకారం 2025 డిసెంబర్ 31వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్లో రైతులపై మొత్తం 3,75,254 కోట్ల రూపాయల అప్పు ఉందన్నారు. ఈ మొత్తం రుణంలో 2,01,744 కోట్ల వరకు పంట రుణాలు కాగా మిగిలిన 1,73,510 కోట్లు టర్మ్ లోన్లుగా నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎక్కువ రుణాలు తీసుకున్నట్టు, దేశంలోని పంటల కోసం రుణాలు తీసుకున్న రైతులుగా వీరు 2వ స్థానంలో ఉన్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలో రైతులపైన మొత్తం 1,75,920 కోట్ల రుణభారం ఉందని, ఇందులో 95,167 కోట్ల రూపాయలు పంట రుణాల రూపంలో కాగా 80,792 కోట్లు టర్మ్ లోన్ల కింద ఉన్నట్టు కేంద్రం విశ్లేషించింది. కేంద్రం ఇచ్చిన వివరాల ప్రకారం రైతులపై పెరుగుతున్న ఈ రుణభారం వ్యవసాయ రంగానికి తీవ్ర ఆందోళన కలిగిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. రైతుల యొక్క ఆర్థిక ప్రగతికి దోహదం చేసే నిర్ణయాలను తీసుకుంటూ వారికి ఆర్థిక సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించే విధానాలను తక్షణమే వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నిపుణులు గుర్తు చేస్తున్నారు.